చార్మినార్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. మదీనా చౌరస్తాలో ఒక బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలను అదుపు చేసేందుకు 5 అగ్నిమాపక కేంద్రాల సిబ్బంది 2 గంటలుగా శ్రమిస్తున్నారు. స్పాట్ కి 8 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం మదీనా నుండి దృశ్యాలు చూస్తున్నాము. మదీనాలోని బట్టల దుకాణం అది. మదీనాలో యూజువల్లీ ఆ చుట్టుపక్కల బట్టల దుకాణాలే ఎక్కువగా ఉంటాయి. అది కూడా వివిధ రకాల వస్త్రాలు ఉంటాయి. దీంతో వెంటనే మంటలు అంటుకొని దట్టమైన పొగ అలుముకున్న దృశ్యాన్ని చూస్తున్నాం. 2 గంటల నుండి ఫైర్ సిబ్బంది మంటలు ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కేవలం ఆ దుకాణంలోని బట్టలు మాత్రమే కాలి బూడిదవుతున్నాయా, పక్కన దుకాణంకి కూడా అంటుకున్నాయా అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఒకే బిల్డింగ్ కి సంబంధించి ఒక షాప్ లోండి మంటలు, అగ్నికిల్లలు బయటకు వస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. సో ఆ పక్కన కూడా ఇలాంటి బట్టల దుకాణాలే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మదీనా అనగానే మనకి తెలుసు, ఓల్డ్ సిటీ చాలా ఫేమస్. వివిధ రకాల వస్త్రాలు అలానే బట్టలు దొరుకుతూ ఉంటాయి అక్కడ. దీంతో అక్కడ మంటలు అంటుకున్న ఆ షాప్ నుండి పక్క షాప్కి మంటలు అంటుకునే ప్రమాదం ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే 2 గంటల నుండి ఈ మంటలార్పే ప్రయత్నంలో ఉన్నారు అగ్నిమాపక సిబ్బంది. కానీ అగ్నికీలలు ఏమాత్రం కంట్రోల్లోకి రావడం లేదు. ప్రస్తుతం అక్కడ అధికారులు కూడా చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్న దృశ్యాలని చూస్తున్నాం. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి? 2 గంటలుగా శ్రమిస్తున్నారంటున్నారు. మరి 2 గంటల నుండి ఎందుకు ఈ మంటలు అదుపులోకి రావడం లేదు? అయితే ఈ టైంలో షాప్ పూర్తిగా క్లోజ్ ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. సో క్లోజ్ ఉన్నటువంటి షాప్ లో ఒకసారిగా మంటలు ఎలా చెలరేగాయనటువంటిది ఇప్పుడు బయటపడాల్సింది. ఒకసారిగా మంటలు చెలరేగటంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం స్పాట్ లో 8 ఫైర్ ఇంజన్లు మంటలు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది కేవలం ఈ ఒక్క షాప్ మంటలు ఆకుండా ఇంకా పక్కన షాప్స్ కి మంటలు పూర్తిగా వ్యాపించలేదు. సో ఫైర్ అయితే కంట్రోల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఉదయం ఎగ్జాక్ట్లీ 9:30 ఆ టైంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మదీనా SYJ కాంప్లెక్స్ లో ఒక కిడ్స్ వేర్ కి సంబంధించినటువంటి బట్టల షాప్ ఇది. సో సాధారణంగా ఈ మదీనా సర్కిల్ అనగానే ఎక్కువగా అక్కడ బట్టల షాప్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఒకదానికి ఆనుకొని మరొకటి బిల్డింగ్స్ కూడా అదే తరహాలో ఉంటాయి కాబట్టి పక్క బిల్డింగ్స్ కి పక్కనటువంటి షాప్స్ కి ఈ మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది అయితే ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే పక్క బిల్డింగ్స్ కి కూడా మంటలు వ్యాపిస్తే ఆ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి షాప్స్ అన్ని కూడా పూర్తిగా బట్టల దుకాణాలే ఉండటంతో దాని తీవ్రత పెరిగే అవకాశం. సో ఇలాపై ఫైర్ ని కంట్రోల్ లోకి తెచ్చి అవి పక్కన వాటికి వ్యాపించకుండా ఉండేలా ఫైర్ సిబ్బంది అయితే శ్రమిస్తున్నారు. సో ప్రెసెంట్ స్పాట్ లో 8 ఉన్నాయి. మరొక 2 ఫైర్ ఇంజన్లు కూడా కాసేపట్లోనే ఘటనా స్థలానికి చేరుకొని ఉన్నాయి. పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి రావడానికి మరొక 2-3 గంటల సమయం పడుతుందంటూ కూడా ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. ఎస్ ప్రణీత, సో ప్రస్తుతం 8 ఫైర్ ఇంజన్లు అయితే మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ మంటలు ఇంతవరకు అయితే అదుపులోకి రాలేదు. మరో 2 ఫైర్ ఇంజన్లు మరికొద్దిసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నాయి.